ఏం ఊర్రా ఇదే? ఓ పక్క కుక్క తరుగుతుంది, ఇంకో పక్క దయ్యం తరుగుతోంది. దానికి తోడు ఫ్యాక్షనిస్ట్ లా కత్తులు పట్టుకుని వీళ్ళు కూడా తరుగుతున్నారు. చేతులు కాళ్ళు పోయాక పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? చేతులు కాళ్ళు నరికేస్తే పర్లేదు బ్రో, ఇంకేదైనా నరికేస్తే. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇది వర్కౌట్ కాదు. ఏవైనా సరే మన అత్త కూతుల మెల్లోనే తాళి కడుతున్నావు. నేను ఫిక్స్ అయ్యాను. లవ్ ఫెయిల్యూర్లో వెక్స్ అయ్యానో ఇప్పుడేంట్రా ఫిక్స్ అయ్యానంటున్నావు? నేను ఎవరి వల్ల వెక్స్ అయ్యానో తనతోనే ఫిక్స్ అయ్యానరా. ఊళ్ళో నేను లవ్ చేసిన మాయ ఇంకెవరో కాదు, మన అత్త కూతుల్లో తను ఒకటి. నాకు దూరం అయిపోయింది అనుకున్న తను నా అత్త కూతురుగా దగ్గరైందంటే దాని అర్థం తను నాకేనని విధి కన్ఫర్మ్ చేసింది. ఏంట్రా వీడు సడన్ గా ఆఫ్ అయ్యాడు? ఇప్పుడేరా వీడు ఆన్ అయ్యాడు. రే రే లేవండ్రా, రే లేవండ్రా. ఏంట్రా అలా వచ్చోండి. వెనక వైపు దారుందారా? ఫుల్గా కవర్ చేశారా? మన దొంగలం కాదు కేశవరాజు కొడుకులు అని అప్రూవ్ అయిపోదాం. ఓకే వాగొద్దురా. అత్తేలకి వాళ్ళ అన్న కొడుకులు మనమేం తెలిస్తే వెంటనే తరిమేస్తారు. ఇంకా జన్మలో కుటుంబం ఒకటి అవదు. పదండ్రా. సరే. ఒక నిమిషం. బయట ఎంత కొట్టినా ఎవరు అరవకూడదు. ఎందుకని? మనకి నొప్పి ఎడుతుందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు హ్యాపీ అయ్యి ఇంకా ఫోర్స్ గా కొడతారు. సో ఎంత కొట్టినా అరవకూడదు. అదే లెసన్ నెంబర్ 1. మరి లెసన్ 2? అది వాళ్ళే చెప్తారులే. ఉన్న ఆయుధాలతో ఎల్లగోలా మేనేజ్ చేయాలి. అసలు ఇక్కడ ఏమున్నాయో ఏంటో. ఏ సార్, 5 నెలలుగా తాళం వేసిన పోలీస్ స్టేషన్ లోకి హఠాత్తు ఎలా వచ్చారు? నిన్న రాత్రి ఊళ్ళో దొంగలు దూరారు కదా, అందుకే అర్జెంట్ డ్యూటీ వేసుంటారు. అదేనండి. అదే అవును, ఎస్పీ చౌదరి గారు బాగున్నారా? చౌదరి గారు ఆయనకేం చాలా బాగున్నారు. రథయాత్ర జరిగేటప్పుడు మన బాబు వేసే వేషం ఎస్పీ చౌదరి. డబ్బులు గుంజడానికి పోలీస్ వేషమే కదా. తాళం వేస్తున్న పోలీస్ స్టేషన్ లోకి ఎవరో దొంగలు దూరారు అనుకుని వచ్చి చూస్తే చివరికి మీరున్నారు. మిమ్మల్ని ఎస్పీ చౌదరి గారితో చూసినందువల్ల మీరు పోలీసులని తెలుసుకుని ఊళ్ళో వాళ్ళతో చెప్పి అందరినీ తీసుకొచ్చింది నేనే. బ్రిలియంట్ బాయ్. ఇలాంటి ఎఫ్ఎం ఒక్కడుంటే చాలు, ఊళ్ళో అందరూ పోలీసులు అయిపోవచ్చు. సరే ఏంటి అందరూ చీపురు గట్ట గడగడతో వచ్చారు? చాలా రోజులుగా మూసేస్తున్నందువల్ల శుభ్రం చేయడానికి నేనే రమ్మన్నాను. ఏంటే చూస్తున్నాను, వెళ్ళండి వెళ్ళండి శుభ్రం చేయండి. ఓకే సార్, అలాగే సార్, షూర్ సార్. రే, ఈ ఊరు మనిషిలాగా కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడాను. ఎలక్షన్ డ్యూటీకే మనుషులు సరిపోవడం లేదు, ప్రస్తుతానికి పోస్టింగ్ ఇవ్వడం కుదరదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అంటున్నారు. అయితే మనం ఎలక్షన్ అయ్యాక పోలీసులు ఇక్కడే సెటిల్ అయిపోదామా? రే, దొరికితే ఏం జరుగుతుందో తెలుసా? దొరికిపోయాం. ఇదిగోండి, దీన్ని ఉంచండి. దేనికిది? నా పేరు బ్యాటరీ బాచి. ఈ ఏరియాలో చీప్ లిక్కర్ తయారు చేస్తుంది నేనే. ఇక వారం వారం మీకు అమౌంట్ వచ్చేస్తుంది, నన్ను పట్టించుకోకండి. దొరికితే ఏం జరుగుతుంది అన్నావే, దొరకపోతే ఎంత వస్తుందో చూసావా? మేం 10 రూపాయలు ఇస్తేనే పులి వేషం వేస్తాం, 10,000 ఇస్తే పోలీస్ ఎంట్రా ప్రైమ్ మినిస్టర్ వేషమే వేస్తాం. వచ్చే 8వ తారీఖు మంచి రోజు, ఆ రోజే నామినేషన్ వేస్తే బెటర్. పర్ఫెక్ట్. డెఫినెట్ గా నువ్వే గెలుస్తావు. ఇది ఆ పశుపతి పని అయి ఉంటుంది. నువ్వు కాస్త స్పీడ్ గా పోనీ.
ఇన్స్పెక్టర్ కృష్ణ ఆన్ డ్యూటీ. అతను సబ్ ఇన్స్పెక్టర్ కుమార్. నేను కానిస్టేబుల్ కిషోర్. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. ఇట్స్ మై డ్యూటీ మేడం. దీనికంతటికి ఆ పశుపతే కారణం. బెజవాడలో కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడు. నిన్న మన ఇంటికి వచ్చి మనల్ని చంపాలని ట్రై చేశాడు. వీటికి కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాడిని లోపలైంది సార్. అదేమొద్దండి, మనీ వదిలేండి. వదిలితే మళ్ళీ మళ్ళీ వస్తాడు. వాడిని జైలు వేయండి. వద్దు, వాడు లోపలికి వెళ్ళకూడదు. వాడు బయటే ఉండి నాతో పోటీ చేసి ఓడాలి. సూపర్ మేడం, ఇదే పాజిటివ్ అప్రోచ్. సరే, మీరందరూ ఒక రోజు మా ఇంటికి లంచ్ కి రావాలి. ఒక రోజు ఏంటండి, రేపే వస్తాం. ఏంట్రా ఒకే ఒక ఫైట్ కి హోమం వేసి మరీ వెళ్తా చెప్తున్నారు. తాతకు తద్దినం పెడుతున్నారా? ఎవరు మీరు? చూస్తే తెలియట్లా? పోలీస్. వెయిట్ చేయండి, పూజ పూర్తయ్యాక భోజనం పెడతారు. ఏంటి బ్రో మనల్ని ఇంత అవమానించి వెళ్తుంది? నువ్వు ఇక్కడికి ఎలా? పోలీస్ ఎక్కడికైనా రావచ్చు. ఇదేంటి కొత్త డ్రామా? లవర్ గా ఉండలేకపోయాను, అట్లీస్ట్ రక్షకుడుగా ఉండొచ్చుగా. అమ్మా! ఏయ్, నువ్వు ముందెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారు? నైట్ ఇంట్లోకి ఎవరో వచ్చారని విన్నాను, అందుకే సెక్యూరిటీ ఎలా ఉందో మా- చూసి వెళ్దామని వచ్చాను. ఎవరు మా తను? ఈయనే మా ప్రాణాలే కాపాడిన పోలీస్. మన ఊరికి కొత్తగా వచ్చారు. ఈ కాలంలో దొంగల్ని కూడా నమ్మొచ్చు, పోలీసుల్ని బొత్తిగా నమ్మలేం. త్వరగా పంపించు. అదేదో చిన్న పిల్ల ఎవరో ఏంటో తెలియకుండా మాట్లాడేసింది. మీరేమనుకోకండి. పర్వాలేదండి. ఏమైంది? పై పైన చూడడానికి బాగా బ్రైట్ గా ఉంది, ఇంకొంచెం డీప్ గా చూడాలనుకుంటున్నాను. ఏమిటి? ఇల్లునండి, అప్పుడేగా క్లూ ఏదైనా దొరకొచ్చు, అందుకే. ఊరికి తిరగకపోతే వీళ్ళకి ఇల్లంతా చూపించొచ్చు కదా. అలాగే ఇటువైపు వెళ్దామా? ఇటు కూడా వెళ్ళొచ్చండి, రండి. నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, నువ్వు పెద్ద మేడం చూసే చూపే బాలేదే. పనోడ్లా ఉండు. సార్, ఆయన పనివాడు కాదు, మరి మేడం గారు హస్బెండ్. ఈ ఇంటికి పెద్దలుడు ఆయనే. అయ్యో సారీ సార్. ఏవయ్యా, ఈయన యజమాని అని ముందే చెప్పొచ్చుగా. సార్, ఇలాంటి పన్నోల్ని కూడా ఉంచుకోకండి సార్. సార్, నేను చిన్న మేడం గారు హస్బెండ్. ఈ ఇంటికి ఆఖరల్లుండి. ఇంకోసారి సారీ సార్, మీరు చూడడానికి క్లీనర్ లా ఉన్నారా? అందుకే ఇప్పుడు కూడా ఓనర్ అంటే ఈ నమ్మలేకపోతున్నారు. ఇంట్లో మగాళ్ళ పరిస్థితి ఇంతే. ఇంతకు ముందు ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఉండేవారు. ఒకరు మా మామగారు, ఇంకొకరు మా బావమరిది. మా మామగారు చనిపోయారు. మరి మీ బామ్మరిది? ఉన్నారు, కానీ ఎక్కడున్నారో తెలీదు. చాలా మంచి మనిషి. మమ్మల్ని సమానంగా చూసి సొంత చెల్లెలనిచ్చి పెళ్లి చేశారు. ఆయనకి మా మీదున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదనే వీటన్నిటినీ సహిస్తున్నాం. ఆయనే గనక ఉండుంటే మా పరిస్థితి వేరే సార్. కంప్లైంట్ ఇవ్వండి, ఎక్కడున్నా వెతికి కనిపెట్టి తీసుకొస్తాం. తీసుకొస్తారా? ఇందాక ఏం జరిగిందో చూసారుగా. ఏంటి? చనిపోయిన మా మావగారికి పిండం పెట్టారు. ఓ, ఆయనతో పాటు బ్రతుకున్న మా బావమరిదికి పిండం పెట్టారు. ఎవరో తెలియని మీకే ఇంత బాధగా ఉంటే మా సొంత బావమరిది, మరి మాకు?
రండి. ఈయనే రెండో అల్లుడు. ఏంటండి ఇప్పుడు నిద్రపోతున్నారు? నిద్రపోవడం లేదండి, కోమలో ఉన్నారు. 2 ఏళ్లుగా కోమలోనే ఉన్నారు. మీరు రండి. నాన్న వాళ్ళని పైకి ఎందుకు తీసుకొచ్చారు? మీ అబ్బాయి ఇల్లంతా చూపించమండి. ఆ రోజు ఎవరో ఇంట్లో దూరారు కదా. నాదో ఐడియా. ఏంట్రది? ఈ రోజు ఈ ఇంటికి నేను కాపలా కాస్తాను. నైట్ నా లవర్ రూమ్కి వచ్చే దొంగను పట్టుకుంటాను, మంచి పేరు కొట్టేస్తాను. దొంగ ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వేరా? దొంగ విషమా? నేనా? త్రిషా కన్నయ్య విషయం ఏమన్నాను? దొంగ విషయమే కదా, వెయ్యరా. నైట్ 12ంటికి నువ్వు దొంగలా వస్తున్నావు, నేను నిన్ను పట్టుకుంటాను, చిత్త కొట్టేస్తాను. దెబ్బలు తట్టుకోలేక పరిగెడతావు. ఇది చూసి తనకి నా మీద లవ్ వస్తుంది. ఇది ప్లాన్. ఇంకో 10 నిమిషాల్లో యాక్షన్ స్టార్ట్ అయిపోతే ఆ లోపల మన లవర్కి ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చొద్దాం.